పవన్ కళ్యాణ్ తిరుపతిలో పోటీ చేస్తే 50 నుంచి 60 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. అయితే టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైనా సరే వైసీపీ మీద సునాయాస విజయం సాధిస్తారని ధీమాని వ్యక్తం చేశారు. ఆయన తనకి టికెట్ ఇవ్వకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తానని అంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. అవిశ్రాంత జన సైనికుడు పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం, మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాము ఈజీగా గెలుస్తామంటోంది వైసీపీ. దీంతోపాటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పోటీ చేయకపోయినా జనసేనకు టికెట్ వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి అభ్యర్థి ఎవరైనా ఫలితం ఎలా ఉంటుంది అన్న అంశాలపై మనతో మాట్లాడడానికి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. తిరుపతి అనేది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. రామారావు గారు, చిరంజీవి గారు ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ భారీ మెజార్టీ గెలిచారు. అప్పుడు వేలల్లో మెజార్టీ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో గెలవాలని చెప్పి, పోటీ చేయాలని చెప్పి మా అందరి తాపత్రయం. ఎందుకంటే భారతదేశం ఢిల్లీ ఎలానో ఆంధ్రప్రదేశ్ తిరుపతి అలాగా. తిరుపతి అంటే ఒక కేంద్రం, ఈరోజు దేశంలోనే హైలీ ప్రోటోకాల్ ప్లేస్. ఇక్కడ ఎమ్మెల్యే అంటే రాష్ట్రపతితో సమానం, అంత వాల్యూ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేకి. అన్ని సర్వేలు కూడా చేయించాం. అన్ని సర్వేలో తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు 50,000 పైగా మెజార్టీ గెలుచుని వచ్చింది అన్ని సర్వేలో కూడా. కాబట్టి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీన్ని ఏదో తమాషాగా అనుకొని వైసీపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయి, దమ్ముంటే చేయండి, ఇవన్నీ కాదు. మీకు తెలుసు ఇదో కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు నేను ప్రజెంట్ ఎమ్మెల్యే 2009లో 18,000 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. అప్పుడు ఇదే చిరంజీవి గారు పోటీ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన అలయన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఏంటి పరిస్థితి, అది అభినయ్ రెడ్డి మీద పెద్ద సమస్య కాదు, సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత. తిరుపతిలో గత రోజులుగా టీడీఆర్ బాండ్ స్కామ్లు, ఈ రోడ్లు వేసాము అవేసామని చూసుకున్న స్కాములు, తిరుపతిలో భూ కబ్జాలు, భయాందోళన ఆందోళన ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి. ఈ వేవ్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ అలయన్స్లో ఎలా ఉంటుందంటే 60-70 దాటిన 1000 దాటిన ఆశ్చర్యపోయే సంవత్సరాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పోటీ చేయాలని చెప్పి మా తాపత్రయం మేము కోరుకుంటున్నాం. అప్పట్లోనే 15 ఏళ్ల క్రితమే చిరంజీవి మార్గ్ అని ఒకటి వేసాం. దానికి నిధులు చిరంజీవి సొంత ఖర్చులతో ఇచ్చారు. ఒకటి కాదండి, చాలా చేశారు ఆయన. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే మీ పార్టీకి టికెట్ వస్తుందా, లేకపోతే ప్రత్యర్థి ఇంకా మీ అలయన్స్లో ఉన్న పార్టీకి టికెట్ వచ్చే అవకాశం ఉందా? సరే, ఒకటి తిరుపతిలో చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూర్చొని ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. ఎందుకంటే ప్రిస్టేజెస్ జనసేనకి ఇస్తే మంచిది, మాకు జనసేనకు రావాలని కొనుక్కుంటాం. జనసేనకు వస్తే వాళ్ళు మాకు చేస్తారు. జనసేనకు రాకు టీడీపీకి ఇచ్చినా మేము వాళ్ళకి చేస్తాము. 50 మంది కార్పొరేటర్లు తిరుపతిని సర్వనాశనం చేసేస్తారు. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇంటి ముందు ఇసుక కనిపిస్తే 2 లక్షల డబ్బు కట్టాల్సిందే. మున్సిపల్ ట్యాక్స్, తుడా ట్యాక్స్ కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ కార్పొరేట్ డబ్బు ఇకపోతే అప్రూవల్ రాదు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి చేశారని కాదు, వీళ్ళు ఎంత అరాచకం చేశారనేది ప్రజల్లో తీసుకెళ్తాం మేము. ఇంకో విషయం, మీరు మీ పార్టీ తరఫున ఇక్కడ అవకాశం వస్తే మీరు పోటీ చేస్తారా, లేకపోతే ఏం పరిస్థితి? 100% కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్న పార్టీకి, జనసేన పార్టీకి నేను 4 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నాను. గతంలో కూడా పార్టీకి పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన బంటు నేను. ఈరోజు కళ్యాణ్ గారు ఒక మాట చెప్తాను మాకు అప్పుడప్పుడు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నేరస్తుడు దొంగల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకున్నాడు. కొంతమంది దొంగల్ని నేరస్తుల్ని నేను మిమ్మల్ని చేసుకోలేనా అనే అవకాశం ఉన్నప్పుడు మాకు అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన ఎవరు పోటీ చేసినా ఆ అభ్యర్థి గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని అంటున్నాడు కిరణ్ రాయల్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.